ఇది 50 వచ్చేసి క్రెడిట్. ఇక్కడ మైనస్ మార్కే ఉంది, అది క్రెడిట్. ఇందాక 25 ఇందాక 31 క్రెడిట్ ఉన్నది. మన ఎంట్రీ చూసుకున్నట్టయితే ఎంట్రీ సో నలిఫై అవ్వాలి. మనం ఏం తీసుకున్నా ఇక్కడ 31 వెండార్ అకౌంట్ క్రెడిట్ ఉంది. పర్చేజ్ అకౌంట్ అదే సంథింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ ఉంది. ఇప్పుడు రివర్స్ అయింది. సో వెండార్ అకౌంట్ క్రెడిట్ అయింది, బ్యాంక్ అకౌంట్ నలిఫై అవ్వాలి. ఈ వెండార్ కి క్లియర్ అయిపోవాలి. ఇందాక డెబిట్ ఉంది, ఇప్పుడు క్రెడిట్ కి వచ్చింది. సరే, ఇందాక క్రెడిట్ ఉంది, ఇప్పుడు డెబిట్ కి వచ్చింది. సో నలిఫై అయిపోతుంది, బ్యాలెన్స్ క్లియర్ అయిపోతుంది. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఇక్కడ కూడా చూడు, మళ్ళీ సేమ్ జనరల్ లెడ్జర్ కి క్లిక్ చేసుకుంటే ఈజిఎల్ ఇందాక డెబిట్ లో ఉన్నింది, క్రెడిట్ లో ఉన్నింది, ఇప్పుడు డెబిట్ లోకి వచ్చింది. ఓకేనా. పోస్టెడ్ జనరల్ లెడ్జర్ ఇక్కడ లెడ్జర్ కూడా చూసుకోవచ్చు మనం. సరే, ఈడెవడో మళ్ళీ అసైన్ చేసినాడు లెడ్జర్ మన దానికి. తీసేసుకోవచ్చు, ఇది డిలీట్ చేసుకోవచ్చు ఈ లెడ్జర్ ని, నో ప్రాబ్లం. ఆడెవడో డిఫాల్ట్ గా ఇది ఎక్స్టెన్షన్ లెడ్జర్ దేనికోసం అంటే అడ్జస్ట్మెంట్ ఏమైనా అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ అడ్జస్ట్మెంట్ కోసం కోసం. చేస్తారా? ఇప్పుడు ఈ లెడ్జర్ లో, ఈ జీరో ఎల్ లెడ్జర్ లో ఆల్రెడీ పోస్టింగ్స్ అయినాయి. ఓకే, పోస్టింగ్స్ సమ్ ఆఫ్ ది పోస్టింగ్స్ అయినాయి. సో ఇయర్ ఎండ్ కానీ మంత్ ఎండ్ కానీ ఈ క్లోజ్ పీరియడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత, ఈ లెడ్జర్ పోస్టింగ్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి నువ్వు. మళ్ళీ ఈ జీరో ఎల్ లెడ్జర్ కే అడ్జస్ట్మెంట్ చేయాలి. బట్ బుక్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి, ఇయర్ ఎండ్ లో క్లోజ్ అయిపోయినాయి. అలాంటప్పుడు మనం ఒక ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది ఒక క్రియేట్ చేసుకొని జీరో ఎల్ కి ప్యారలల్ గా, అంటే జీరో ఎల్ కి అప్డేట్ అవుతుంది. ఇది జస్ట్ ఇదేం స్టోరేజ్ ఏం కాదు. ఈ ఎక్స్టెన్షన్ లెడ్జర్ అనేది స్టోరేజ్ ఏం కాదు, ఓన్లీ ప్యారలల్ గా టెంపరీ లెడ్జర్ లాగా వర్క్ అవుతుంది ఇది. అంటే ఈ లెడ్జర్ తీసుకొని పోస్టింగ్ చేస్తే, లెడ్జర్ తీసుకొని పోస్టింగ్ చేసేటప్పుడు లెడ్జర్ సెలెక్ట్ చేసుకొని పోస్టింగ్ చేయొచ్చు. ఈ లెడ్జర్ తీసుకొని పోస్టింగ్ చేస్తే ఆటోమేటిక్ గా దీనికి అప్డేట్ అయిపోతుంది. ఇన్ ఈవెన్ దో నీ జీరో ఎల్ లెడ్జర్ యొక్క బుక్ క్లోజ్ అయినా కూడా ఇక్కడ ఎక్స్టెన్షన్ లెడ్జర్ తీసుకొని పోస్ట్ చేస్తే జీరో ఎల్కి వెళ్ళి అప్డేట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్స్ ఏవైనా ఇయర్ ఎండింగ్ లో, ఆడిటింగ్ లో కానీ అలాంటప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది వీళ్ళు, ఈ అకౌంటెంట్స్. ఆ ఓకే. అడ్జస్ట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు నార్మల్ గా అయితే జీరో ఎల్ లో పోస్ట్ చేయాలి. కానీ బుక్స్ క్లోజ్ అయిపోయినాయి, ఆల్రెడీ ఇయర్ ఎండ్ క్లోజ్ అయిపోయింది, ఆ ఇంకా అలౌ చేయవు బుక్స్. బట్ ఇక్కడ ఈ లెడ్జర్ తీసుకొని పోస్ట్ చేస్తే అలౌ చేస్తుంది. పోస్ట్ చేస్తే బ్యాక్ ఎండ్ స్టోరేజ్ వెళ్ళి ఈ లెడ్జర్ లో పోయి కూర్చుంటాయి. ఏవైతే మన అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఆ అడ్జస్ట్మెంట్స్ ఎంట్రీస్ పోయి ఈ లెడ్జర్ లోనే ఉంటాయి. నువ్వు ఈ లెడ్జర్ లో చూసినా కూడా ఏం డేటా ఏం స్టోర్ అయింది, అది ఈ లెడ్జర్ లో, ఈ జీరో ఎల్ లెడ్జర్ లో, జీరో ఎల్లే కాదు, నువ్వు నాన్ లీడింగ్ లెడ్జర్ కి బేస్ లెడ్జర్, బేస్ లైన్ లెడ్జర్ అని ఒకటి ఉంది కదా, ఆ లెడ్జర్ ఏ లెడ్జర్ ఇస్తావో ఆ లెడ్జర్ కి ప్యారల్ గా ఇవి ఉంటాయి. ఈ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది మనకు, మీది నీ బేస్ లెడ్జర్ ఏంటి అని అడుగుతుంది సిస్టమ్. అప్పుడు మనం జీరో ఎల్ ఇస్తే జీరో ఎల్ కి అగెనిస్ట్ గా స్టోర్ అవుతుంది, హెచ్పి ఇస్తే హెచ్పి అగెనిస్ట్ గా స్టోర్ అవుతుంది. మనము దేనికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నది మన క్లయింట్ డెసిషన్, మన క్లయింట్ డెసిషన్ తీసుకుంటాడు. సో నా ఎక్స్టెన్షన్ లెడ్జర్ నేను అగెనెస్ట్ గా జీరో ఎల్ లీడింగ్ లెడ్జర్ కి తీసుకోవాలి అని చెప్పేసి తీసుకుంటాడు. ఓకే. ఇక్కడ కూడా లెడ్జర్ కి చూడు, ఇది డిఎల్ వచ్చేసింది, ఎంట్రీ వ్యూ. ఓకే,
ఓకేనా ఇంతవరకు? ఇంకా టుమారో ఒకసారి మళ్ళీ పోస్టింగ్ చేసి ఒక టెస్ట్ చేద్దాము. అదేంది ఇంకా ఇంకా ఉన్నాయి కదా. ఇక్కడ బ్యాలెన్స్ చూడాలి ఫస్ట్ మనం. బ్యాలెన్స్ ఏనా? సో ఇక్కడ బ్యాలెన్స్ ఏమైంది అసలు? మనం పార్షియల్ పేమెంట్ చేసినాం ఇందాక. సో పార్షియల్ పేమెంట్ చేస్తే 1 lakh ఉన్నింది ఫస్ట్ మన ఇన్వాయిస్ అమౌంట్. పార్షియల్ పేమెంట్ 10,000 పేమెంట్ చేస్తే ఇంకా మిగతా 90,000 స్టిల్ ఓపెన్ లోనే ఉంది. ఇలాగే రిషెడ్యూల్ పేమెంట్ కూడా ఒకటి ఉంది. ఆ ఆప్షన్ టుమారో చేద్దాం. రిషెడ్యూల్ పేమెంట్ ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ఉంది ఇంకా. ఈ రెండు ఓపెన్ ఐటమ్సే ఉన్నట్లే. ఇది కూడా ఓపెన్ ఐటమే ఉన్నట్టే ఉంది. ఇది ఓపెన్ ఐటమే. ఓకే. ఇది ఓపెన్ ఐటమ్ లోనే ఉంది. ఈ 10,000 ఓపెన్ ఉంది. ఇంకా క్లియర్ అవ్వలే. ఈ 1 lakh టోటల్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అప్పుడే ఇక్కడ క్లియర్ లోకి పోస్టెడ్ లోకి వెళ్ళి క్లియరింగ్ ఐటమ్స్ లో ఉంటది. అంతవరకు ఓపెన్ లోనే ఉంటది ఈ బ్యాలెన్స్ అంతా. వెండార్ కి ఇప్పుడు ఈ ఎండ్ యూజర్ రిపోర్ట్ చూసినప్పుడు అర్థమైపోతుంది. పార్షల్ పేమెంట్ చేసినాము, ఆల్రెడీ 10,000 చేసినాము. 1 lakh లో ఎంతలో అనేది తెలుసుకోవాలి కదా పార్షల్ చేసినప్పుడు. సో 1 lakh లో 10,000 చేసినాము, ఇంకా 90,000 బ్యాలెన్స్ ఉంది. ఓకే, స్టిల్ ఇది టోటల్ క్లియర్, ఈ ఇన్వాయిస్ టోటల్ క్లియర్ అయ్యే వరకు ఇది ఓపెన్ ఐటమ్ లోనే ఉంటుంది. రిసిడ్యువల్ పేమెంట్ అయితే అలా కాదు, ఆపోజిషన్ లో ఇక్కడ క్లియర్ అవుతుంది. మళ్ళీ ఓపెన్ ఐటమ్ 90,000 ఓపెన్ ఐటమ్ చూపిస్తుంది. ఈ 90,000 ఓపెన్ ఐటమ్ చూపిస్తే బ్యాలెన్స్ కూడా 90,000 ఉంటుంది. అది రిసిడ్యువల్ క్లియరింగ్, రిసిడ్యువల్ పేమెంట్. ఇది పార్షియల్ పేమెంట్. పార్షియల్ పేమెంట్ ఆల్వేస్ ఓపెన్ ఐటమ్ లోనే ఉంటుంది అంటిల్ బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ క్లియర్ అయ్యే వరకు. ఒక్కో క్లయింట్ ఒక్కో విధంగా వాడతారు. కొంతమంది పార్షియల్ పేమెంటే వాడతారు, కొంతమంది రిసిడ్యువల్ పేమెంట్ కూడా వాడతారు. అది డిపెండ్స్ అపాన్ క్లయింట్ డెసిషన్. ఓకేనా? ఇంకా ఏంటి డౌట్స్ ఇక్కడ?